ఓం ఓంకారం ప్రణవనాదం ప్రాణనాదం. ప్రాణశక్తి ఓంకారమై ఉంది. ఓంకారమే సర్వజీవశక్తి. సర్వజీవరాశుల్లో శబ్దమాత్రంతో ఉన్నటువంటి ఈ ఓంకార ప్రాణశక్తి సృష్టి అంతా నిండి ఉంది. ఇతర గోళ గ్రహాల్లో సూర్యాది చంద్రుల లాంటి వారే కాకుండా ఇతర అనేక నక్షత్ర మండలాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ ఓంకారమే వినిపిస్తుంది. కనుక ఈశ్వరుడి పేరు ఓంకారమని పతంజలి మహర్షి గారు స్పష్టంగా చెబుతున్నారు. కనుకనే అన్ని మంత్రాలకు ముందు ఓం చెప్పి మనం వేరే చెప్పం. వేద పండితులు కానీ ఎవరైనా కానీ ఏ దేవతను పూజించినప్పుడైనా ఓంకారాన్ని చెప్పే తీరుతారు. మహిమాన్వితం కలిగిన ఓంకారము దాన్ని నాదాన్ని అనుసంధిస్తే అంటే ధారణ చేస్తే ఈశ్వరుని యొక్క సర్వశక్తులు మనం గ్రహించగలము అని పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు. కనుక మీరు జ్ఞానాన్ని మనం బోధించాలి అని చెప్తూ ఉంటే శ్రావణ భూతి పైకి లేచి గురువు గారు మీరు చెప్పినట్లే మేము చెబుతూ ఉన్నాం. కొంతమంది త్రాగుబోతు వాళ్ళు, తిరుగుబోతు వాళ్ళంతా కూడా వచ్చి కూర్చొని వినినట్లే ఉంటారు. కానీ వెంటనే పైకి లేచి నువ్వు చెప్పే జ్ఞానం మాకేమైనా తాగడానికి, మందు తాగడానికి ఏమైనా పనికి వస్తుందా? మేము మందు తాగడంలో ఆనందం అనుభవిస్తున్నాము కనుక ఆ ఆనందాన్ని నువ్వు ఎందుకు చెడగొట్టావు? ఏదో చెప్పి మీరు లేనిపోయిన అభూత కల్పనలు, మీరు మాకు ఇవేమి చెప్పొద్దు అని అంటారు వాళ్ళు తాగుబోతులు. తిరుగుబోతులు అయితే నేను అనుభవించే స్వర్గ సుఖాలు ఇక్కడే ఉంది, నాకు అన్నీ ఇక్కడే ఉన్నాయి, నేను కూడా అందులో అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను, మీరు చెప్పే ఆనందం మాకెందుకు అనేవారు కూడా ఉన్నారు. మాకు అనేక మంది తారసపడుతున్నారు. కొంతమంది మాత్రమే ఆసక్తి చూపి ఏదో ధర్మరహస్యం తెలుసుకోవాలని వారు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మేము జవాబు చెప్పగలుగుతున్నాం. అందరినీ మనం సంతృప్తి పరచాలంటే యోగం మనకు ఉపయోగపడుతుందా? అడగగానే సత్యనిష్ఠుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ మీరు గుర్తు చేసుకోండి బాగా. ఇవన్నీ వారికి చెప్పాలి. మన పూర్వీకులు అంటే ఆర్యుల కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు అనేక శక్తులు ఉండేవి. ఎలా ఉండేవి? ఎందుకు ఉండేవి? స్త్రీ పూజింపబడుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఇటువంటి ధర్మసూత్రం, ఇందులో ఉన్న సూక్ష్మ జ్ఞానం గ్రహించాలి ప్రతి ఒక్క స్త్రీ కూడా. భారతదేశంలో పుట్టి హైందవ సనాతన ధర్మాన్ని ఆచరించాలనేది ముఖ్యమేం. అలా ఏంటి ఆ ధర్మం, సనాతన ధర్మం నిర్ణయాలుగా చెప్పుకుంటూ ఉంటే మనకి దానివల్ల ఏం తెలుస్తుంది అంటే చిన్న మంత్రాల వల్ల తెలుస్తుంది. వీళ్ళు పూజింపబడాలి, వీళ్ళు గౌరవించబడాలి, వీళ్ళు దేవతల్లా అనుకోవాలి. స్త్రీలు ఎలా ఉండాలి? అప్పుడు ఉండగలిగినప్పుడు మాత్రమే, మన ధర్మం ఏం చెప్తుందో అలా ఉండగలిగినప్పుడు మాత్రమే వారు పూజనీయులు, వారు ఆరాధనీయులు కూడా అవుతారు. అందరికి కూడా మాతృ సమానులు అవుతారు. దుఃఖపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, నరకయాతనలు అనుభవిస్తూ ఉంటే ఆ సమాజం, ఆ సంఘం నిర్వీర్యమైపోతుంది. ఇది ఒక కుళ్ళు కంపు కొడుతున్నటువంటి మురికి గుంట లాంటిది. కనుక భరతనారి, హైందవ సంస్కృతి కలిగిన స్త్రీ, పుణ్యస్త్రీ, సంపూర్ణమైనటువంటి ఇల్లాలు అనిపించుకోవాలి అనే స్థితిలో వాళ్ళు ఉండగలిగినప్పుడు అనేక దివ్యశక్తులు వాళ్ళకి వస్తాయి. ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. అప్పుడు ఒక మారుమూల గ్రామంలో పేద బ్రాహ్మణుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా పూజలు, పునస్కారాలు, వ్రతలు, కర్మకాండాలు ఇవన్నీ చేసుకుంటూ కొద్దిగా ధనం సంపాదిస్తూ జీవించేవారు. వారికి ఒక యువకుడు ఉన్నాడు. కొడుకు యవ్వనవంతుడయ్యాడు. తల్లిదండ్రుల కష్టాలు చూసి ఇలాంటి కష్టం మనకు దేనికి, మన యొక్క యోగ విద్యలో అనేక రకాలైనటువంటి మంత్ర తంత్రాలు ఉన్నాయి కదా, వాటిని సాధిస్తే సుఖంగా బతకొచ్చు అనే ఉద్దేశంతో ఒకరోజు తల్లిదండ్రులు చెప్పుకుంటూ వెళ్ళిపోయి చేశాడు. ధ్యానం చేయడం వలన అనేక శక్తులు వస్తుంది అని ధ్యానంలో కూర్చొని పద్ధతులని క్రమంగానే ఆచరించాడు. ధారణ స్థితికి వచ్చాడు. ధారణ స్థితిలో కూడా కొన్ని అనుభూతులు వచ్చాయి, అనుభవాలు చెందాడు. సాధన చేసుకుంటూ ఆకలి ఏం చేయాలి, ఆకలి వేసినప్పుడు ఆహారం కావాలి కదా, అందుకోసమని ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళి చేసి ఆహారం తీసుకొని మరలా వచ్చి ఆ దక్షిణ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడు. చేస్తున్న సమయంలో రోజు ఒక కాకి చెట్టుపై నుంచి కూర్చొని అతని మీద రెట్ట వేసింది. వెంటనే అతని కోపం వచ్చి ఆ కాకిని తీవ్రంగా చూశాడు. ఆ కాకి వెంటనే కాలిపోయి బూడిదై కింద పడిపోయింది. ఇప్పుడు తనకు అనేక దివ్యశక్తులు వచ్చేసాయని భావించాడు. భావించి ఆయనకి ఎక్కడైనా అహం కూడా పెరిగింది. ఇంకా
అంతే కదా, ధనం పెరిగినా ఏదైనా శక్తులు పెరిగినా అన్నీ కూడా అహంకారాన్ని ఇస్తాయి. కొంతమందికి సాధారణంగా సామాన్యంగానే ఉంటారు. ఆకలైంది, మధ్యాహ్నం అయింది, నెమ్మదిగా ఆ పక్కనే ఉన్నట్టు గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భర్త కొద్దిగా వయసైన వాడు. ఉదయం వెళ్ళి అనేక చోట్ల పూజలు పునస్కారాలు వ్రతాలు చేయించి వారిచ్చిన సంభావన తీసుకుని వచ్చి దాన్ని ఇంట్లో భార్యకిచ్చి ఆ తర్వాత దాన్ని ఆ జీవనాధారంగా బ్రతుకుతూ ఉండేవారు. ఈ సమయంలో ఒక యోగి ఆ ఇంటికి వెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహి అని అరిచాడు. పిల్లలు చూసింది, లోపలికి వెళ్ళి అన్నం తేవడానికి అన్నము ఇతర పదార్థాలు వడ్డించింది ప్లేట్లో, ఆకుల్లో పెట్టుకొని తేబోతూ ఉండగా భర్త వచ్చాడు. వెంటనే అది అక్కడే పెట్టేసి ఆమె భర్తకు ఎదురెళ్ళి ఆయన తెచ్చిందని తీసుకుని కింద పెట్టి ఆ పాదాలు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి కడుక్కున్న తర్వాత అతనికి తుడుచుకోవడానికి ఉన్న అటువంటి ఒక అడువాని ఇచ్చి తుడుచుకున్న తర్వాత వెంటనే భోజనానికి కూర్చున్నాడు. ఆకలి మీద ఉన్నాడు. భోజనం వడ్డించింది. బయట ఉన్నటువంటి యోగి భవతి భిక్షాందేహి అని అరుస్తూనే ఉన్నాడు. ఆమె వినపడింది, కానీ ఎందుకు ఆమె భోంచేశాక ఆ తర్వాత ఆమె అందులో ఉన్న ఆహారం తాను కూడా తీసుకొని ఆ యొక్క విస్తరిని తీసి చెత్తబుట్టలో వేసి భర్తకు మంచం వేసి పడుకోబెట్టి సేద తీరాక అప్పుడు ఈ యొక్క యోగి దగ్గరికి అన్నం తీసుకుని వచ్చింది. ఇంతసేపు నిరీక్షణ చేసిన ఆ యోగికి సహనం చచ్చిపోయింది. సహనం పూర్తిగా పోయింది. ఓపిక లేకుండా పోయింది. చాలా తీక్షణంగా చాలాసేపు చూశాడు. అప్పుడు ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ ఇలా అంది, అయినా నీవు నన్ను తీవ్రంగా చూస్తే కాలిపోవడానికి నేను కాకిని కాను. ఏ మాట ఇలా గుచ్చుకుంది ఆ యొక్క అహంకారమే కలిగిన యోగిలో. ఈ తీక్షణ దృష్టికి నేను కాకి కాదు కాలిపోవడానికి. ఇప్పుడు యోగికి ఆశ్చర్యమైంది. ఈ గడియల ముందర జరిగిన పని ఎవరికి తెలియదు. ఈమె ఎలా తెలుసుకుంది? అది ఇంట్లోనే ఉంది, అక్కడెక్కడికి కూడా రాలేదు. అర్థం కాక నుంచున్నాడు. ఆ ఇల్లాలు నవ్వుతూ, అయినా నీ ప్రశ్నకు నీలో కలిగే సందేహానికి జవాబు చెప్పే సమయం నాకు లేదు. చెప్పగలడు, కానీ సందేహానికి నేను జవాబు చెప్పను. ఒక గ్రామంలో ధర్మవ్యాధుడు అనే ఒక దాన్ని విక్రయిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు ఏమి కావాలో అది చెప్తాడని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళి భర్త సేవలో కూర్చుండిపోయింది. ఈ బ్రాహ్మణుడు అది సరిగ్గా అలాగే దూరం వెళ్ళి గ్రామంలో అతన్ని విచారిస్తూ వెళ్ళి ఆ ధర్మవ్యాధుని దగ్గరికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు మాంసాన్ని విక్రయిస్తున్న చూసి ఆశ్చర్యపోయాడు. ఇటువంటి మాంసం చేసే వ్యాపారి దగ్గర ఏం ధర్మం నేర్చుకోవాలి? ఆ ఇల్లాలు ఇక్కడికి నన్ను ఎందుకు పంపింది? నాకేం అర్థం కాలేదే. ఈ మాంసం అమ్మేవాడు పోయి ఏంటి, ధర్మం చెప్పగలిగేది ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ దూరం నిలబడుకొని చూస్తున్నాడు. ఇప్పుడు అందులో ఉన్న ధర్మవ్యాధుడు అతన్ని పేరు పెట్టి పిలిచి, రానాయన బాబు, గ్రామంలో ఒక ఇల్లాలు పంపితే నువ్వు వచ్చావు నన్ను చూడడానికి, రా అని అన్నాడు. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాడు ఈ యోగి. తోచలేదు. ఉందే కదా ఆమెతో మాట్లాడి వచ్చాము, నీకు ఎలా తెలిసింది? అలాంటి శక్తులు నాకు లేవు. అయినా వీడు మాంసం అమ్ముకునేవాడికి అలాంటి జ్ఞానం ఎలా వచ్చింది తెలుసుకోవాలని దగ్గరికి వెళ్ళాడు. ఆ ధర్మవ్యాధుడు మాంసాన్ని కొట్టును కట్టేసేసి బాగా కడుక్కొని, ఎందుకంటే బ్రాహ్మణుల గారు, నా వృత్తి ధర్మం, కుల వృత్తి నాకు వేరే ఇంకా ఏం తెలియదు, అందుకని నా వృత్తి చేసుకుంటున్నాను, రండి అని తీసుకెళ్ళిపోయి దానికి ఆహారం వడ్డించి భోంచేసిన తర్వాత సందేహాలకు సమాధానం నేను చెప్పగలను. అయితే నీవు ఒకటి చూడాలి, ఒక దృశ్యాన్ని రా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఒక పర్ణశాల, అందులో అనేక విధాలుగా చల్లటి గాలులు వచ్చేలాగా అన్ని విధాలు అమర్చి ఒక మంచాల మీద రెండు మంచాల మీద ధర్మవ్యాధుని తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. వారికి ఆహారం పెట్టిన తర్వాత, వారు సెలదీరిన తర్వాత, వారి పాదసేవ చేసిన తర్వాత అప్పుడు చెప్పనారంభించారు ధర్మవ్యాధుడు. యోగం అంటే బాధ్యతలను, మన కర్మలను విడిచిపెట్టి రావడం కాదు నాయన. అన్నిటినీ పరిచ్ఛేదించి, అన్నింటంటే మన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించి పై ఆధారపడిన వారికి అనేక సుఖాలు అందించి జ్ఞానం అక్కడి నుంచే కూడా పొందవచ్చు. కాక నీకు ఆమె చెప్పింది, ఆమె జ్ఞానం ఎలా వచ్చిందంటావు? దివ్యశక్తి యొక్క పాతివ్రత్య మహిమ. పాతివ్రత్యం అంటే అర్థం ఏమి? వివాహం అయిన తర్వాత తను తప్ప వాంఛలతో ఏ పురుషుని చూడదాన్ని. పురుషులందరూ కూడా వయసు అయితే తల్లిదండ్రులతో సమానంగాను, సోదరులతో సమానంగాను, బిడ్డలతో సమానంగాను ఆమె భావిస్తుంది తప్పితే ఇంకా ఆమెలో ఎటువంటి వికారము ఉండదు. వారికి కూడా అలాంటి దివ్య శక్తులు వస్తాయి. సనాతన ధర్మంలో ఉండే అది సూక్ష్మ రహస్యం. ఆ విషయానికి వస్తే, నీవు అడిగావు, ఏ యోగం చేయలేదు, ఏ సాధన చేయలేదు, తల్లిదండ్రుల కోసమని నేను వివాహం కూడా చేసుకోలేదు,
వారి సేవలోనే తరిస్తూ ఉన్నాను. మన ఇచ్చిన వారికి సేవ చేయడం కన్నా ఇంక గొప్ప పుణ్యం ఇంకొకటి లేదు, అంతకన్నా మహావ్రతం లేదు, అంతకు మించినటువంటి దేవత ఆరాధన లేదు. ఎందుకు అంటే వారు అతి కష్టపడి ప్రసవించినది మొదలు తల్లి తండ్రి మన పోషణ చేస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనలో నిరంతరం వారు తప్పిస్తుంటారు. తప్పితే మన గురించి తప్పితే ఇంకేమీ ఆలోచించిన వారు ఎవరు అంటే ఈ సృష్టిలో తల్లిదండ్రులు మాత్రమే. నీ కథకు వస్తాను. నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రులు వృద్ధులై ఉన్నారు, వారు భిక్షం తీసుకొని బతుకుతున్నారు. స్థితిలో వాళ్ళ అనారోగ్యంతో వదిలేసేసి ఏవో శక్తులు కావాలని వచ్చేసావు. ఇవన్నీ నీకు అహంకారాన్ని పెంచాయి. వెళ్ళి నీ తల్లిదండ్రులు సేవ చేసుకొని నీవు కూడా వివాహం చేసుకొని సంతానాన్ని కని ధర్మాన్ని ఆచరించి ఆ తర్వాత నీవు యోగస్థితిలోకి వచ్చి నీవెంతకాలమైనా ధ్యానం చేసుకో. చెప్పగానే కంట్లో నీళ్ళు వచ్చాయి ఆ యోగికి. వెంటనే అక్కడి నుంచి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రుల పాదాల మీద పడి ఏడ్చి అప్పటి నుండి వారి సుఖ సంతోషాలు తన జీవిత లక్ష్యంగా చేసుకుంటూ బతికాడు. కాబట్టి మీకు ఏమర్థమైంది? ఎవరి ధర్మం వారు ఏ వయస్సులో వారు ఆ ధర్మాన్ని ఆచరిస్తే యవ్వనంలో అనేక ఆనందాలు పొందాల్సిందే. అది ధర్మబద్ధంగా ఉండాలి. లైంగిక ఆనందాన్ని వదిలేసేసి అన్ని త్యాగం చేసేసి రమ్మని ఏ శాస్త్రం చెప్పదు. వయసు రాగానే లైంగిక ఆనందం అనేది స్త్రీ పురుషుల యొక్క ఇద్దరికి ఉన్నటువంటి వారి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రం. అది ధర్మబద్ధంగా ఉండాలి. శాస్త్రరీత్యా అందరి సమక్షంలో వారు ఏకం అవ్వాలి. మాత్రమే ఈ దివ్యశక్తులు అందరికీ వస్తాయి. ధర్మం తప్పని వారికి దివ్యశక్తులు అనుగ్రహిస్తుంది ఈ యొక్క సృష్టికర్త ధ్యేయమే అది చెప్పి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి. కృష్ణం వందే జగద్గురు.